నమస్కారం. కాలసర్ప దోషం గురించి మీరు తెలుసుకోండి. అంటే కాలసర్ప దోషం, కాలసర్ప యోగం గూడా అవుతుంది. కాలసర్ప దోషం వలన మీకు ఎలాంటి ప్రమాదాలుంటాయో కాలసర్ప దోషం వలన మీరు ఎదుర్కొనే గండాలు గాని తెలుసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో రాహువు తలను రాహువు తలను పాము తలగాను, కేతువును తోకగాను వర్ణించడం జరిగింది. ఏ వ్యక్తికైనా గూడా జాతక చక్రంలో రాహు, కేతువు మధ్యల రాహువు, కేతువు మధ్యల 6 గ్రహాలు ఉంటాయో వారికి కాలసర్ప దోషం అనేది ఏర్పడుతుంది. అంటే రాహువు, కేతువు మధ్యలో 6 గ్రహాలు ఉన్నట్లయితే కాలసర్ప దోషం ఏర్పడుతుంది. అలాగే ఇక ఆ జాతక చక్రంలో వారికి కాలసర్ప దోషం అలా 6 గ్రహాలు ఉంటేనే ఇలా అవుతుందా అంటే, మరి రాహుకేతువులకు సంబంధించినటువంటి నక్షత్రాల్లో రాహుకేతువులు ఉన్నట్లయితే ఓ రా కాలసర్ప దోషం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. రాహుకేతువుల యొక్క సొంత నక్షత్రాలు ఆరుద్ర, శతభిషం, అశ్విని, మూల, మరి స్వాతి. ఈ నక్షత్రాలు రాహుకేతువులకు సంబంధించినటువంటివి. అంటే ఈ నక్షత్రాల్లో రాహుకేతువులు ఉండి ఈ 6 గ్రహాలతో బంధించబడి ఉన్నట్లయితే వారికి కాలసర్ప దోషం చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే బలంగా ఉందన్నట్టు అర్థం. అంటే కాలసర్ప దోషం మరి అందరికీ 6 గ్రహాలు ఉంటే మరి ఉన్నవారి అందరికీ కాలసర్ప దోషం ఉన్నట్లేనా అంటే, అంటే మరి జ్యోతిష శాస్త్రాన్ని బాగా చదివిన వారికైతేనే అర్థమవుతుందండి. కొందరు మిడిమిడి జ్ఞానంతో 6 గ్రహాలు బంధించబడ్డాయి, మీకు కాలసర్ప దోషం ఉంది అని అలా చెప్పడానికి వీల్లేదండి. అంటే బాబా చాట్‌లో గూడా ఆ గ్రహము మరి అక్కడే ఉందా గూడా చూసుకోవాలి. బాబా చాట్ గూడా చెక్ చేసుకుంటే గాని చెప్పడం జరగదు. కనుక ఈ రాహుకేతువులు తమ సొంత నక్షత్రాల్లో ఉన్నారా చూడాలి. సొంత నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం, మూల, మరి అశ్విని. ఈ నక్షత్రాల్లో రాహుకేతువులు ఉండి 6 గ్రహాలతో బంధించబడి ఉంటే మరి భావచట్ల కూడా అలాగే ఉన్నట్లయితే దాన్ని మనము అది చాలా గట్టి చాలా పతిష్టంగా ఉన్నటువంటి కాలసర్ప దోషం. అంటే ఆ కాలసర్ప దోషం వీరికి ఆ ఫలితాలు ఇయ్యడం అంటూ జరుగుతుంది. ఇంకా అవి అలా చూస్తేనే తెలుస్తుంది. ఇది కాలసర్ప దోషం అందరికీ ఎక్కువ చాలా విపరీతంగా బాధించడం జరుగుతుంది. కొందరికి ఆ నక్షత్రాల్లో లేకుండా వేరే వారి జాతకానికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో శుభ గ్రహాల నక్షత్రాల్లో ఉంటే అంతగా బాధించబడవు. అందుకే మీరు సొంతంగా జాతక చక్రాన్ని కొందరు ఈ శాంపిల్ సాఫ్ట్‌వేర్‌లో చూసి భయపడుతూ ఉంటారు. కాబట్టి అలా చూడకూడదండి. ఎందుకంటే నిపుణులైనటువంటి శాస్త్రం తెలిసిన జ్యోతిషులతో చూయించుకోవాలి ఎప్పుడైనా గూడా. అంటే కాలసర్ప దోషం ఎంతవరకు వర్తిస్తుంది? అది ఏ నక్షత్రాల్లో ఉంది? మన సబ్‌లార్డ్ ఏందనేది గూడా కేపీలో గూడా చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాలసర్ప దోషాలున్నాయా? అవి 12 రకాలుంటాయండి కాలసర్ప దోషాలు. మళ్ళీ జ్యోతిష శాస్త్రంలో కాలసర్ప దోషాలను 12 భాగాలుగా చేశారు. అయితే జ్యోతిష్యం అనేది ఒక మహాసముద్రం. మహర్షులు ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి విద్య. ఆ విద్య పూర్తిగా తెలుసుకొని చేస్తేనే దానికి తగిన ఇతరులకు కూడా తగిన సహాయము అందుతుంది. కాలసర్ప దోషం ఎవరిని ఎక్కువగా బాధిస్తుంది? కాలసర్ప దోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? వారు వచ్చిన వారికి ఎలా దాని నుంచి బయటపడాలనేది మీరు చూడండి. కాలసర్ప దోషంలో ముఖ్యంగా 12 ఉంటాయండి. 12 కాలసర్ప దోషాలు ఉంటాయి. అంటే పూర్ణకాల సర్పదోషం, అర్ధకాల సర్పదోషం అని ఉంటాయి. అంటే 6 గ్రహాలు బంధించబడి రాహుకేతువు మధ్యలో ఉన్నట్లయితే అది పూర్ణకాల సర్పదోషం. మరి రాహుకేతువులు కూడా వారి స్వంత నక్షత్రంలో ఉండాలి. ఇక రెండవది అర్ధకాల సర్పదోషం. అంటే 6 గ్రహాల్లో 5 గ్రహాలు రాహుకేతువు మధ్యలో ఉండి ఒక గ్రహం బయట విడిగా ఉన్నట్లయితే అది అర్ధకాల కాల సర్పదోషం అంటారు.
కానీ పూర్ణకాల సర్పదోషమైన, అర్ధకాల సర్పదోషమైనా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఇస్తుందండి. అందుకే చాలామంది కాలసర్ప దోషాల గురించి తెలియక మిడిమిడి జ్ఞానంతో మంచి గురువులను ఆశ్రయించక వారి సొంతంగానే చూసుకోవడం లేక జ్యోతిషం గురించి తెలియని వారితో చూయించుకోవడం. ఎవరైనా కూడా జ్యోతిషం తెలియని వాళ్ళు కూడా సర్పదోషం అని అంటున్నారు. అది కాదండి, అది తప్పు. జ్యోతిష శాస్త్రంలో వారు పుట్టిన డేటు, టైము తీసుకొని వారు జన్మించినప్పుడు వారి లగ్నం ఎక్కడ ఏర్పడింది, ఆ లగ్నాన్ని తీసుకోవాలండి. లగ్నాన్ని తీసుకొని ఏ లగ్నం నుంచి వాళ్ళ ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయని అది నిర్ణయించి అది కరెక్ట్ అండి. కాబట్టి ఏది పడితే అది సర్పదోషాలని నేను చెప్పకూడదు, ఇతరులను భయపెట్టకూడదు. మరి ఈ కాలసర్ప దోషాలు పూర్ణకాల సర్పదోషం, అర్ధకాల సర్పదోషమైనా కూడా తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి ఇక రెండవది కాలసర్ప యోగం కూడా ఉందండి. శాస్త్రంలో కాలసర్ప యోగం అంటే కొందరికి కాలసర్ప యోగం ఎలా అవుతుందంటే వారున్న ఆ గ్రహస్థితి ఉన్న నక్షత్రం అదంతా వేరే అధ్యాయం. మీకు చెప్పేదంటే కాలసర్ప యోగం ఎలా మారుతుందంటే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా కూడా వారికి చాలా మంచి జరుగుతుంది కొందరికి. కాలసర్ప దోషంలోనే పెద్ద పెద్ద వారు గొప్ప పదవులను అలంకరించడం జరిగింది. ఈ పెద్ద స్థాయిలోకి వెళ్ళడం కూడా జరిగింది. అంటే కొందరికి యోగంగా కూడా మారుతుందండి కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం కూడా 12 భాగాలు చేశారు. వాటిలో అనంత, కులిక, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కాటక, శంఖచూడ, ఘటక, విషక్ర, శ్వేతనాగ. అంటే కాలసర్ప దోషాన్ని 12 భాగాలు చేశారు. అంటే ఈ పేర్లతో కాలసర్ప దోషం ఉంటుంది. మరి కాలసర్ప ఇవి ఎలా ఏర్పడతాయి అంటే 12 రాశుల్లో 12 భావాల్లో రాహుకేతువులు ఉండడాన్ని బట్టి ఈ 12 కాలసర్ప దోషాలు లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు అన్ని సవ్య దిశలో తిరిగినట్లయితే రాహుకేతులు అపసవ్య దిశలో తిరుగుతాయండి. అంటే ఇవి ఛాయాగ్రహాలు. కాబట్టి రాహువు లగ్నంలో ఉంటే సప్తమంలో కేతువు ఉంటాడు. అంటే ఆపోజిట్. ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమి, అష్టమ, నవమి, దశమి, ఏకాదశమి, ద్వాదశమి. అంటే 12 భావాల్లో రాహుకేతులు ఉండడాన్ని బట్టి, వాటి నక్షత్రాలను బట్టి, వాటి సబ్లార్లను బట్టి చెప్తే కరెక్ట్‌గా ఆ ఫలితం అనేది ఉంటుంది. అంటే మీరు అనుభవిస్తున్నటువంటి ఫలితాలు మీకున్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఆ భావంలో ఉన్నటువంటి దాంట్లో ఉంటుంది. మీకు ఉదాహరణకు లగ్నంలో రాహువు, సప్తమంలో కేతువు అండి. సప్తమ కేతువు, కేతు అంటే స్పిరిచువల్ మైండ్, ఆధ్యాత్మికత. అంటే రాహువు తలలేని మొండెం కేతువు అండి. కాబట్టి కేతువు సప్తమంలో ఉంటే భార్యాభర్తలు వివాహం అయినాక దూరం అయిపోవడం, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉండడం, ఒకవేళ వివాహం అయినా కలిసి ఉన్నా కూడా ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. ఇక పంచమంలో రాహు ఉన్నట్లయితే చదువు సడన్గా అయిపోవడం, చదువు పట్ల ఆసక్తి లేకపోవడం, వీరికి సంతానం కలగకపోవడం, చేస్తున్నటువంటి చదువుకున్న విద్య వీరు ఒక మంచి విద్య నేర్చుకొని ఏదో పని చేస్తుండడం, విద్య ఎందుకు పనికి రాకుండా ఉండడం జరుగుతుంది. ఇక దశమంలో రాహువు అంటే చేస్తున్నటువంటి పని ఏ పని చేసినా చేయకుండా ఉండడం, ఓ పని చేసినా కూడా ఏదో ఇబ్బందితో బయటికి వెళ్ళిపోవడం, ఏ పని చేయరు వాళ్ళు. ఏ పని చేయకుండా కొన్ని రోజులు చేసి మళ్ళీ మారిపోవడం అంటూ జరుగుతుంది. అంటే భావాన్ని బట్టి ఈ రాహుకేతువులు ఉండడాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అంటే రాహుకేతువు మధ్యలో 6 గ్రహాలుంటే కాలసర్ప దోషం. మరి 5 గ్రహాలే ఉంటే అది అర్ధకాల సర్పదోషం. కాబట్టి పూర్ణ కాల సర్పదోషమైన, అర్ధకాల సర్పదోషమైన చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు తీసుకొస్తుందండి. కొందరికి వివాహానంతరం, వివాహం కంటే ముందు మరి గృహ నిర్మాణం చేయాలన్నా కూడా
విదేశాలకు వెళ్ళి అవకాశం వచ్చి కూడా పోలేకపోవడం. కొందరు విదేశాల్లోకి వెళ్తారండి. విదేశాలకు వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడి మళ్ళా తిరిగి రావడం జరుగుతుంది. కొందరి కోర్టు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కొందరు తీవ్రమైనటువంటి అనారోగ్యం. అనారోగ్యం కూడా ఎలా ఉంటుందంటే ఏ పరీక్షలు చేసినా కనిపియదు. కానీ వారు అనారోగ్యం అనే భయంతో ఉంటారు. అంటే రాహు, కేతువులు వారున్న నక్షత్రాలను బట్టి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ జాతక చక్ర పరిశీలన చేసుకోండి. మీకు తీవ్రమైన ఇబ్బందులు ఏవి జరిగినా కూడా మీ జాతక చక్రంలో కాలసర్ప దోషం ఎలా ఉంది? అది ఏమైనా ఉందా? ఏమైనా తీవ్రంగా ఇబ్బంది పడుతుందా అనేది మీ వ్యక్తిగతంగా కింద ఉన్న స్క్రోలింగ్‌లోన మీరు కన్సల్టేషన్ తీసుకోండి. మీ జాతక చక్రంలో కాలసర్ప దోషం ఉన్నట్లయితే మరి చూసి దానికి తగినటువంటి పరిహారం కూడా మన మహర్షులు జ్యోతిష శాస్త్రంలో చెప్పారండి. కాలసర్ప దోషానికి చాలా వరకు పరిహారాలున్నాయి. రాహు అధిష్టాన దేవత దుర్గాదేవి, కేతువు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. అంటే మీరిద్దరిని పట్టుకొని వారి అధిష్టాన దేవతలకు శాంతులు జరిపించడం చాలా ఉంటాయండి. జ్యోతిష్యంలో చూసి అవి ఎలా వారికి చెయ్యాలి, ఎలా పరిహారాలు చేయాలనేది మీ వ్యక్తిగత జాతకం చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి కాలసర్ప దోషం ఉందా లేదా అనేది మీ జాతక పరిశీలన చేసుకోండి. కాలసర్ప దోషంతో చాలా వరకు మీరు ఎదగకుండా పోతారండి. మీరు చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మీకు వచ్చినటువంటి నైపుణ్యంతో మీరేమైనా కొత్తగా ఏమైనా సృష్టించాలన్నా, ఏ రంగంలోనైనా సరే, సినిమా రంగంలో అయినా సరే, ఏ రంగంలోనైనా సరే ఈ కాలసర్ప దోషం అనేది పట్టి చాలా పీడిస్తుంది. కాబట్టి మీరు జన్మజాతక పరిశీలన చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.